హాయ్! హలో! నమస్తే అందరికి. నేను భారతి. వెల్కమ్ టు టిల్లుస్ వరల్డ్. ఈరోజు మంచి టిప్స్‌తో మీ ముందుకొచ్చాను. హోలీకి సంబంధించిన టిప్సే. ఇప్పుడు హోలీ సో, ఈ అందరికీ గూడా ఈ టిప్స్ అయితే డెఫినిట్‌గా యూజ్ అవుతాయి. అవేంటో మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. కంప్లీట్‌గా చూడండి. ఫస్ట్ ఏంటనంటే రంగులతో గాని, వాటర్‌తోనో అని ఆడుతూ ఉంటారు. కానీ కొంతమంది సరదా కోసం ఎగ్స్‌తో గూడా ఆడుతుంటారనమాట. ఎగ్ మన బట్టల మీద గాని, మన హెడ్‌లో గాని పడినప్పుడు స్మెల్ అంత ఈజీగా అయితే పోదు. 1, 2 డేస్ వరకి అదే కంపు ఉంటుంది గదా! చాలా చిరాకొస్తుంది. ఆ స్మెల్ పడగా కొంతమంది సిక్ అవుతుంటారు. హెడేక్ గూడా వస్తది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోవడానికి ఈ కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి. మీకైతే డెఫినిట్‌గా యూజ్ అవుతది. ఫస్ట్ ఎగ్ స్మెల్ పోవడానికి డైరెక్ట్‌గా మనం హాట్ వాటర్‌తో వాష్ చేసుకోకూడదు. అట్లా హాట్ వాటర్‌తో ఫస్ట్ టైమ్ మనం కడుక్కుంటే ఆ స్మెల్ ఇంకా ఎక్కువైపోయి ఇంకా దారుణంగా స్మెల్ అయితే వస్తది. వామిటింగ్ సెన్సేషన్ గూడా వచ్చే చాయిస్ అయితే ఉంటది. అందుకని చెప్పి ఫస్ట్ హాట్ వాటర్‌తో మనం అస్సలు వాష్ చేసుకోవద్దు. హాట్ వాటర్‌తో కడిగితే స్మెల్ ఎక్కువొస్తది కాబట్టి హాట్ వాటర్ కంప్లీట్‌గా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఫస్ట్ టిప్ వచ్చేసి షాంపూలో కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసి ఒక 1-2 టైమ్స్ అట్లా కడుక్కోండి. అట్లా కడుక్కోవడం వల్ల బెటర్ రిజల్ట్స్ అయితే వస్తది. అండ్ సెకండ్ టిప్ వచ్చేసి మనం కర్డ్ ఉంటది గదండీ పెరుగు. పెరుగుని తీసుకొని మన హెడ్‌కి కంప్లీట్‌గా అప్లై చేసుకొని ఒక 15-20 మినిట్స్ వరకి ఆగాలి. ఆగిన తర్వాత నార్మల్ షాంపూతో వాష్ జేసుకోండి. ఇట్లా చేయడం వల్ల స్మెల్ పోవడమే కాకుండా మీ హెయిర్ అయితే సిల్కీగా, స్మూత్‌గా ఉంటదనమాట. అండ్ హోలీ ఆడిన తర్వాత చాలా మంది స్కిన్ అయితే డ్రై అవుతూ ఉంటది గదా! ఆ టైంలో మనం ఇట్లాంటిది ఒక వాజ్‌లిన్ జెల్ తీసుకొని దీంట్లో కోకోనట్ ఆయిల్ అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. 2 బాగా మిక్స్ చేసుకొని హ్యాండ్స్‌కి అప్లై చేసుకోండి. ఇచ్చింగ్ అయితే తగ్గుతుందనమాట. అండ్ ఈ రోజుటి వీడియో ఇంతే అండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ वो रंग लेके खेलते गुलाल लेके खेलते रंग लेके खेलते गुलाल लेके खेलते राधा संग होली नंद लाल खेलते बोलो